వెల్కమ్ టు H5 మీడియా. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని 100 పడకల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రడగంబాల బస్తీకి చెందిన మంతిన భాగ్యలక్ష్మి 48 సంవత్సరాలు ఈ మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతురాలి భర్త బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలికి మంగళవారం వాంతులు విరోచనాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చామని పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందాలని తెలపడంతో ఆమెను అక్కడే అడ్మిట్ చేసినట్లు తెలిపారు. కాగా బుధవారం రాత్రి 8 గంటల సమయంలో డ్యూటీ నర్సు వచ్చి ఆమెకు ఇంజెక్షన్ చేసిందని పక్క బెడ్పై ఉన్న పేషెంట్లు తెలిపారని, ఇక ఇంజెక్షన్ చేసిన వెంటనే ఆమెకు ఫిట్స్ రావడం, ఆ తర్వాత గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలోనే మరణించిందని అక్కడే చికిత్స పొందుతున్న పేషెంట్లు తెలిపినట్లు వారు తెలిపారు. ఆమె మరణించినప్పటికీ పరిస్థితి విషమించిందని, మంచిర్యాలకు తీసుకెళ్లాలని తప్పుడు సమాచారం ఇచ్చి తమను తప్పుదోవ పట్టించిన స్టాఫ్ నర్సుపై, అదేవిధంగా వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. లక్ష్మణ్ రడగంబాల బస్సు బెల్లంపల్లి. మా భార్యను పొద్దున 11 గంటలకు బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వాంతులు అవుతాయి అని చెప్పి తీసుకొని వచ్చి వాంతులు తగ్గినాయి. ఆల్రెడీ నిన్న నైట్ ఆ వాంతులు అయినాయి. ఇవాళ పొద్దున్న తీసుకొని వచ్చి మధ్యాహ్నం దాకా మంచిగా ఉన్నది. 8:30 దాకా కూడా మంచిగా ఉన్నది. 8:30 దాకా 4 గంటలకు నేను వచ్చిన పోయినా నీళ్ళు ఇచ్చిపోయినా మంచిగానే మాట్లాడినాం. ఇంటికి పోదామని కూడా అన్నాం. ఇంటికి పోదామంటే పొద్దున పోదాము మేడం పోదాం అని చెప్పేసి నాకు సరే నేను వెళ్ళిపోయినా. మా అక్క మా బిడ్డ బయటకాడు ఉన్నారు. ఆల్రెడీ 8:30కు మా అల్లుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ కూడా మాట్లాడి నవ్వకుండా మాట్లాడేది కూడా ఏం లేదు. 8:30కు వచ్చిండు. ఇంజక్షన్ వేసుడితో ఏమైంది ఇంజక్షన్ వల్లనే వచ్చేసరికి వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకి వచ్చేస్తే ఆల్రెడీ కింద ఒకసారి సిపిఆర్ చేశాను. తర్వాత గాలి ఆడట్లేదని పైప్ వేసేసి ఆక్సిజన్ అనేది పెట్టాను. పల్స్ అనేది చాలా ఫీబుల్ గా ఉంది. చాలా ఫీబుల్ గా ఉంది.